వ్యవసాయం చేయడం కూడా ఒక వ్యసనమే అంటారు మీరు. వ్యసనమే అండి. ఖచ్చితంగా అంతేనా? అంతే అండి. ఎందుకని లాభం రాకపోయినా ఆపరా? లాభం రాకపోయినా సరే దీన్ని అసలు బూడ్చడం మానమండి. ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నప్పుడు దిగుబడి ఎక్కువ తీయడం టార్గెట్ గా పెట్టుకుంటారా, లేకపోతే లాభం ఎక్కువ తీయడం టార్గెట్ గా పెట్టుకుంటారా? దిగుబడి అండి. దానికి ఎంత ఖర్చు అయినా సరే మేము వెనకడమండి. దిగుబడి ఎక్కువ పొందాలండి. లాభంతో పోల్తే అంటే వ్యాపారస్తుడికి లేనిందండి అది. వ్యవసాయం అలా కదండి. రైతుగా మనకు అనిపించేది ఏంటంటే ఎక్కువ పండించాలి. అది ఎంత ఖర్చు అయింది అనేది కదండి, ఎంత మనం వాతావరణం మీద బత్త ఎక్స్ట్రా అయిందే లేదా అదే దానికే ప్రోత్సహిస్తామండి. ₹1,00,000 ఇప్పుడు పోనామండి, మళ్ళీ చేయాల్సిందే. ఎక్కడ పోయింది అక్కడ దొరుకుతుంది అంతండి. అంతే, ఎక్కడ పోగొట్టుకున్నాం అక్కడే వేసుకోవాలని అంటారు కదా. చేయాల్సిందే, తగ్గేదే లేదు, అసలు తగ్గేది లేదు. దీంట్లో దిగినటువంటి వాళ్ళు రైతులు నాలాంటి రైతులకి అర్థమవుతుంది. అంతే అంతే, దూరంగా ఉండి చూసే వాళ్ళకి ఏమర్థమవుతుంది, ఆ కష్టము తెలియదు, దాంట్లో పొందే ఆనందం తెలియదండి. అదేండి, నేను ఎంతో అదృష్టవంతుని భావిస్తున్నానండి. ఇవాళ నాకు ఉన్నది అరాకరమైన నా చేతిలో 20 ఎకరాల పొలం చెప్పారండి. ఏది చేసుకుంటున్నారు కాబట్టి కౌలు పొలం ఏదైనా కూడా ఎవరు చేయగలుగుతుంది ఈ రోజులు ఇంత పెట్టుబడిలో. ఇదో వరవండి మాకు. అంతే, నేను వ్యవసాయం అనేది ఇంకా సత్యాంత వరకు మానవండి. అది చెప్తున్నారు. వారి పేరు గవాస్కర్ గారు. వారిని గవాస్కర్ అంటేనే చాలా మంది గుర్తుపడతారు. యాక్చువల్ వారి పేరు చామన శ్రీనివాసరావు గారు, కానీ ఆ పేరు చాలా మందికి తెలియదు. మనం ఉన్న ఈ ఊరు పెనుమంచిలి గ్రామం, ఇది ఆచంట మండలము, పశ్చిమ గోదావరి జిల్లా. వాళ్ళు 20 ఎకరాల భూమిలో వరి సాగు చేస్తున్నారు. ఊడుస్తున్నాం అంటున్నారు కదా, నాట్లు వేసుకోవడం అనమాట, ఊడ్చడం అంటారు ఇక్కడ ఈ ప్రాంతంలో. దాదాపు 25 సంవత్సరాలుగా వరి కొబ్బరి సాగు చేస్తున్నారు వాళ్ళు.